నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఆర్బీఐ చేపట్టిన తొలి ద్రవ్య పరపతి విధాన సమీక్షలో వ్యూహాత్మకంగా వ్యవహరించింది. కీలక వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయకపోవడంతో మార్కెట్ వర్గాలు ఆశ్చర్యపోయాయి. రానున్న రోజుల్లో మన ఆర్థిక వ్యవస్థను అంతర్జాతీయ పరిణామాలే ఎక్కువగా ప్రభావితం చేస్తాయని ఆర్బీఐ పేర్కొంది. ఇంకోవైపు వృద్ధి రేటు అంచనాలను ఆర్బీఐ తగ్గించింది. 4వ త్రైమాసికం నాటికి రిటైల్ ద్రవ్యోల్బణం 5% చేరుతుందని అంచనా వేసింది. కీలక వడ్డీ రేట్లలో మార్పు లేకపోవడంపై పారిశ్రామిక, కార్పొరేట్ వర్గాలు నిరాశ చెందాయి. మరోవంక దేశంలో నల్లధనం కట్టడికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం భవిష్యత్తులో ఫలితాలు ఇవ్వడం ఖాయమని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆర్బీఐ ద్రవ్య పరపతి సమీక్షపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు ఎం సంజయ్ గారు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ జనరల్ మేనేజర్, సతీష్ కంతెట్టి గారు, జన్ సెక్యూరిటీస్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్, సిహెచ్ జగదీశ్వరరావు గారు, స్టాక్ మార్కెట్ విశ్లేషకులు, సాకేత్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్, టిఎస్ స్వామి గారు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ జనరల్ మేనేజర్. సంజయ్ గారు, పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తర్వాత ఆర్బీఐ తొలిసారిగా ద్రవ్య పరపతి విధాన సమీక్ష చేపట్టింది. ఈ సమీక్ష కోసం మార్కెట్ వర్గాలు ఎంతో ఆసక్తిగా గమనించాయి. అయితే ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లను సవరించకపోవడానికి ప్రధాన కారణాలు ఏ విధంగా చూడాలి? డిమానిటైజేషన్ తర్వాత ఈ ప్రాసెస్ ఏదైతే స్టార్ట్ అయిందో ఇది ఇంకా కంప్లీట్ అవ్వలేదు. మనం మధ్య మార్గంలో ఉన్నాం. ఇప్పటివరకు వచ్చిన డెవలప్మెంట్లను బట్టే ఒక నిర్ణయం తీసుకోవడం కొంచెం కష్టమైన పని. అది కాక జాతీయంగానే కాకుండా అంతర్జాతీయంగా జరగబోయే మార్పులను కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఓపెక్ దేశాలు ప్రొడక్షన్ కట్ చేయాలని చెప్పి దానివల్ల జనవరి 1 తర్వాత ఆయిల్ ప్రైసెస్ పెరుగుతాయి. అది కాకుండా ఫారిన్ కరెన్సీ డిపాజిట్స్ కూడా మనకి తగ్గబోతున్నాయి. దీనివల్ల రూపాయి మీద ప్రెషర్ ఎక్కువ అవుతుంది. రూపాయి విలువ పడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఒక్క ద్రవ్యోల్బణాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకుని మన రేట్లు తగ్గించడం వల్ల లాంగ్ టర్మ్లో ఎకానమీకి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కనుక రిజర్వ్ బ్యాంకు ఈ విషయాలన్నీ చూసుకుని ప్రతి 2 నెలలకి ఈ మానిటరీ రివ్యూ జరుగుతూ ఉంటుంది. సో ప్రస్తుతం గవర్నర్ గారి మానిటరీ పాలసీ దృష్టిలో, కమిటీ దృష్టిలో ప్రాబ్లీ ఇది రేట్ కట్కి ఇంకా అవకాశం ఉంది, ఇప్పుడే తొందర లేదు అన్న అభిప్రాయం కలిగి ఉండవచ్చు. అది కాకపోయినా మనకి ఇన్ఫ్లేషన్ కూడా చాలా కంట్రోల్లోనే ఉంది. ఈ ఒక్క ఇన్ఫ్లేషన్ మీద మాత్రమే ఆధారపడి మనం రేట్ కట్ చేయలేం. మిగిలిన డెవలప్మెంట్స్ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే అదేవిధంగా జీడిపి రేట్ కూడాను ప్రొజెక్షన్ కూడా తగ్గించారు. కారణం మనకు తెలుసు, ప్రొడక్షన్ కొంత లాస్ జరిగింది. ఈ డిమానిటైజేషన్ వల్ల, కరెన్సీ కష్టాల వల్ల కొంత ఉత్పత్తి తగ్గింది, డిమాండ్ కూడా తగ్గింది. ఎందుకు నోట్లకు దొరకట్లేదు, ప్రజలు నిత్యావసర వస్తువులు తప్ప, అతి అత్యవసరమైన తప్ప మిగిలిన విషయాల్లో ఖర్చు చేయడానికి వెనకాడుతున్నారు. కొనుగోలు శక్తి తగ్గింది. సో ఇటువంటి పరిస్థితుల్లో ముందు ఎలా ఉంటుంది అని ఇప్పుడే చెప్పడం కొంచెం కష్టమైన పని. ఆర్బీఐ ఏ నిర్ణయాలు తీసుకున్నా, అంటే ఏ నిర్ణయం తీసుకోకూడదని నిర్ణయించుకున్నా కూడా అది చాలా స్టడీ చేసిన తర్వాత, ఎన్నో పారామీటర్స్ స్టడీ చేసిన తర్వాతే జరుగుతుంది. అందువల్ల డెఫినెట్గా దీని వెనక కూడా చాలా రీసెర్చ్ జరిగి ఉంటుంది. సో ప్రస్తుతానికి ఏ విధంగా రేట్లు మార్పు చేయకపోవడమే ఒక సరియైన నిర్ణయం కావచ్చు. సతీష్ గారు, ఆర్బీఐ ఈరోజు చేపట్టిన ద్రవ్య పరపతి విధాన సమీక్షలో కీలక వడ్డీ రేట్లను సవరించలేదు. మరి మున్ముందు మార్కెట్ గమనం ఏ విధంగా ఉండొచ్చు? ఆర్బీఐ చేపట్టిన ఈ ద్రవ్య పరపతి విధాన సమీక్ష వల్ల ఈరోజు మార్కెట్ ఒక్కసారిగా కుదుపునకు లోనైంది. మరి ఈ కారణాలు ఏ విధంగా పరిశీలించాలి? 25 బేసిస్ పాయింట్లు తగ్గుతుంది అనుకుని మార్కెట్ ముందే పెరిగింది కాబట్టి గత 1-2 రోజుల ముందు ఈ అనౌన్స్మెంట్ ముందు అది రాకపోయేటప్పటికీ మార్కెట్లో కొద్దిగా నెగిటివ్ రియాక్షన్ మనం చూసాము. కాకపోతే ఓవరాల్గా అట్లీస్ట్ బ్యాంకింగ్ రంగంలో ఇంక్రిమెంటల్ సిఆర్ఆర్ ఏదైతే లిక్విడిటీ సక్ చేశారో అది మళ్ళీ వెనక్కి నెక్స్ట్ ఫోర్ట్నైట్లో తీసుకురావటం అనేది అట్లీస్ట్ బ్యాంకింగ్ కంపెనీలో ఒక ప్రాఫిటబిలిటీ ఎఫెక్ట్ కాకుండా కొద్దిగా పాజిటివ్ మూవ్ కాబట్టి కొద్దిగా లాస్తోనే స్టెబిలైజ్ అయింది ఎండ్ ఆఫ్ ద డే. బట్ ఓవరాల్ డైరెక్షన్ చూస్తే కనుక మార్కెట్ కొద్దిగా డిసప్పాయింట్ అయినట్టు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇమీడియట్ రియాక్షన్ ఉంది. కాకపోతే ఇక ముందు డైరెక్షన్ ఆర్బీఐ డెసిషన్ అయిపోయిన తర్వాత ఇతర డెసిషన్స్, ముఖ్యంగా నెక్స్ట్ నియర్లీ ఒక విత్ ఇన్ 10 days లోపు మనకి యుఎస్ ఫెడ్ డెసిషన్ రానుంది. అక్కడ వడ్డీ రేట్లు ఎలాగ రియాక్షన్ ఉంటుంది,
అండ్ ప్రపంచవ్యాప్తంగా యుఎస్ న్యూ గవర్నమెంట్ తీసుకునే మెజర్స్ వల్ల యుఎస్లో కార్పొరేట్ ట్యాక్స్ 30% నుంచి 15% ఇలాగ డ్రాస్టిక్గా తగ్గించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎక్కువ స్పెండ్ చేస్తారని మనకి యుఎస్ మార్కెట్స్లో న్యూ ఆల్ టైమ్ హై ర్యాలీ అవుతుంది. సో ఆ సినారియోలో చూస్తే కనుక గ్లోబల్గా కొన్ని డెవలప్మెంట్స్ ఇంక్రిమెంటల్గా మార్కెట్ డైరెక్షన్ డిక్టేట్ చేస్తుంది. మన దగ్గర ఏంటంటే ఎమర్జింగ్ మార్కెట్స్లో అన్నిట్లో విదేశీ మదుపుదారులు అమ్ముతూ గత కొన్ని రోజులుగా రూపాయి కూడా క్షీణించి 69 దాకా దాదాపు వచ్చింది. సో ఈ ఆర్బీఐ డెసిషన్ వల్ల రూపాయి కొద్దిగా బలపడుతుంది. ఎందుకంటే మన దేశంలో వడ్డీ రేట్లు కొద్దిగా నిలబడితే కనుక విదేశీ మదుపుదారులు ఎవరైతే బాండ్స్లో పెట్టుబడి పెట్టారో ఇమీడియట్గా అమ్మకాలు జరపకుండా ఉంటారు. సో అట్లీస్ట్ ఆ దిశలో చూస్తే మార్కెట్ ఒక రేంజ్ ఏదైతే నిఫ్టీ 400 పాయింట్ రేంజ్ అండ్ సెన్సెక్స్ 1200 పాయింట్ రేంజ్లో లాస్ట్ ఫ్యూ వీక్స్లో ట్రేడ్ అవుతుందో అదే రేంజ్లో కొనసాగేటట్టు ఉంది. కాకపోతే ఈ డిమానిటైజేషన్ ఒక యాక్చువల్ ఎఫెక్ట్ ఈ నెల చివరికి మనకి మొత్తం తెలిసిన తర్వాత మొత్తానికి ఎంత డిపాజిట్ అవుతుంది, డిపాజిట్ అయిన దాంట్లో ట్యాక్స్ లైబిలిటీ ఎంత దేని మీద పడుతుంది. సో గవర్నమెంట్ ఈ ఎక్సైజ్ వల్ల ఇమీడియట్గా ఎంత లాభం వస్తుంది, దీర్ఘకాలంగా ఎక్కువ మంది ట్యాక్స్ నెట్లోకి వచ్చి లాభాలు వచ్చేది వేరుగా మార్కెట్ పరిగణిస్తుంది. సో దాన్ని బట్టి కూడా షార్ట్ టర్మ్లో మార్కెట్ డైరెక్షన్ డిపెండ్ అయి ఉంటుంది. జగదీశ్వరరావు గారు, ఊర్జిత్ పటేల్ ఆర్బీఐ గవర్నర్గా బాధ్యతలు చేపట్టాక ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్షను చేపట్టడం ఇది రెండోసారి. మరి ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయం ఆర్థిక వ్యవస్థకు ఏ విధమైన మేలు చేకూరుస్తుంది? ఉర్జిత్ పటేల్ ఆర్బీఐ గవర్నర్గా వచ్చాక ఇది సెకండ్ మానిటరీ పాలసీ అండి. అది మానిటరీ పాలసీ కమిటీ కాన్స్టిట్యూట్ అయినాక కూడా సెకండ్ మానిటరీ పాలసీ. ఇంతకుముందు ఫస్ట్ మానిటరీ పాలసీలో వాళ్ళు క్లియర్గా చెప్పారు, మేము ఇన్ఫ్లేషన్ సెంట్రిక్ పాలసీ ఉంటుంది ఇంట్రెస్ట్ రేట్స్ డిసైడ్ చేయడంలో అని చెప్పారు. అండ్ ఫస్ట్ మానిటరీ పాలసీ ఏదైతే ఆయన ఆధ్వర్యంలో జరిగిందో అది డిసిషన్ వాజ్ లిటిల్ ఈజీ. ఎందుకంటే అప్పుడు మీకు మాన్సూన్ బాగుంది, ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది అనుకున్నారు, పల్సెస్ ప్రొడక్షన్ పెరుగుతుంది అనుకున్నారు, ఇంపోర్ట్స్ తగ్గుతాయి అనుకున్నారు. సో అప్పుడు వాళ్ళకి ఆర్బీఐ వాళ్ళకి ఇన్ఫ్లేషన్ కొంచెం డౌన్ సైడ్ కొంచెం హెడ్ రూమ్ కనబడింది. సో అప్పుడు ఒక 25 బేసిస్ పాయింట్స్ కట్ చేయడానికి వాళ్ళకి అవకాశం కుదిరింది. సో దట్ వాజ్ ఎ ఈజీ డిసిషన్. కానీ ఆ ఫస్ట్ మానిటరీ పాలసీ అయిపోయాక ఇంకొక 2 months తర్వాత గ్లోబల్గా కానీ మనకి విత్ ఇన్ అవర్ ఓన్ కంట్రీ కానీ చాలా డెవలప్మెంట్స్ చోటు చేసుకున్నాయి. మీరు గ్లోబల్గా చూస్తే యుఎస్ ఎలక్షన్స్ అయిపోయినాక డాలర్ చాలా స్ట్రెంగ్తెన్ అవ్వడము, తర్వాత ఈల్డ్ కర్వ్స్ బాగా స్టీపెన్ అవ్వడము, అండ్ ఎఫ్ఐఎస్ ఎమర్జింగ్ మార్కెట్స్లో సేల్ చేయడము, దానికి తదనుగుణంగా రూపీ వీక్ అవ్వడము, ఈ డెవలప్మెంట్స్. తర్వాత ఓపెక్ డిసిషన్ వల్ల కొంచెం ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుందేమో అని అది ఒక భయము. వీటన్నిటి వల్ల సెకండ్ మానిటరీ పాలసీలో ఏదైతే డిసిషన్ తీసుకున్నారో నా అంచనా ప్రకారం ఇట్ వాజ్ ఏ టఫ్ డిసిషన్. లైక్ చాలామంది మార్కెట్ అనలిస్ట్ 25 బేసిస్ పాయింట్స్ టు 50 బేసిస్ పాయింట్స్ వరకు కూడా ఎక్స్పెక్ట్ చేశారు. అయితే వాళ్ళ అజంప్షన్ ఏంటంటే ఈ డిమానిటైజేషన్ వల్ల గ్రోత్ తగ్గుతుంది, బికాస్ డిమాండ్ డిస్ట్రాయ్ అయిపోయింది, కరెన్సీ అవైలబిలిటీ తగ్గింది, డిమాండ్ తగ్గుతుంది, ప్రొడక్షన్ తగ్గుతుంది. సో మెనీ ఇండస్ట్రీస్ వాళ్ళ ఫుల్ కెపాసిటీస్లో ఆపరేట్ చేయకుండా కొంచెం అండర్ యూటిలైజేషన్ అవుతుంది. దానివల్ల మనకి ఇన్ఫ్లేషన్ తగ్గడానికి స్కోప్ ఉంటుంది కాబట్టి గ్రోత్ తగ్గుతుంది, ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది. కాబట్టి 25 బేసిస్ పాయింట్స్ టు 50 బేసిస్ పాయింట్స్ తగ్గిస్తారని అంచనా వేశారు. కానీ ఇక్కడ ఆర్బీఐ ఏదైతే పరిగణలోకి తీసుకుందో డిసిషన్ తీసుకోవడానికి, వాళ్ళ అంచనాలో గ్రోత్ వాళ్ళు జీడిపి ఎస్టిమేట్ 7.6% నుంచి 7.1% ఇట్ వాజ్ వైడ్లీ ఎక్స్పెక్టెడ్, వాళ్ళు తగ్గించారు ఈ ఫైనాన్షియల్ ఇయర్ 2016-17కి. వాళ్ళ అంచనాలో ఇన్ఫ్లేషన్ కూడా దీనివల్ల ఈ డిమాండ్ డిస్ట్రక్షన్ వల్ల ఇన్ఫ్లేషన్ పెద్దగా తగ్గదు, 10 to 15 బేసిస్ పాయింట్సే తగ్గుతుంది. అంతకన్నా వాళ్ళు ఆ 10 to 15 బేసిస్ పాయింట్స్ తగ్గినా కానీ ఇంతకుముందు మనకి 6.25%కి ఏదైతే 25 బేసిస్ పాయింట్స్ తగ్గించి అక్కడికి వచ్చారో దట్ ఈస్ వెరీ నియర్ టు 5% ఇన్ఫ్లేషన్ రేట్ ఎక్స్పెక్టేషన్ ఏదైతే టార్గెట్ ఉందో వాళ్ళకి మార్చ్ 2017కి అక్కడికి నియర్ ఉంది. వాళ్ళకి డౌన్ సైడ్ ఎక్కువ రూమ్ లేకుండా పోయింది ఇప్పుడు తగ్గివ్వడానికి. అది వాళ్ళ లాజిక్ అని నేను అనుకుంటున్నాను.
ఇన్ఫ్లేషన్ తగ్గట్లేదు, డిమాండ్ డెఫినెట్గా గ్రోత్ తగ్గుతుంది, బట్ ఇన్ఫ్లేషన్ సెంట్రిక్ ఉంటుంది. తర్వాత ఎఫ్ఐఐస్ ఏదైతే మన షేర్స్ కానీ బాండ్స్లో కానీ మనీ విడ్రా ఏదైతే చేసుకుంటున్నారో ఆ డాలర్ స్ట్రెంగ్తెన్ అవ్వడం వల్ల రూపీ ఒకటి కొంచెం వీక్ అవ్వడం జరిగింది ఈ మధ్య. ఇప్పుడు మనం ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించడం అంటూ జరిగితే రూపీ ఇంకొంచెం వీక్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది, ఈల్డ్ కర్వ్స్ పెరుగుతాయి. సో బ్యాంక్స్ దగ్గర చాలా లిక్విడిటీ ఉంది. యాక్చువల్గా క్రెడిట్ గ్రోత్ తగ్గింది కానీ లిక్విడిటీ బాగా పెరిగిపోయింది బికాస్ ఆఫ్ ఈ డిమానిటైజేషన్ వల్ల. సో ఆల్ ఇన్ ఆల్ ఏంటంటే ఎకానమీ మీద అయితే ఇంపాక్ట్ ఉంటుంది. ఈ డిసిషన్ వల్ల ఇంపాక్ట్ ఉండకపోవచ్చు, వాళ్ళు ఏదైతే లైక్లీ ఇంపాక్ట్ ఆఫ్ డిమానిటైజేషన్ ఎకానమీ మీద ఏముంటుందో అది ఇన్ఫ్లేషన్ మీద గ్రోత్ మీద ఎట్లా వస్తుందో అనే గెస్ చేసి వాళ్ళు డిసిషన్ తీసుకోవడం జరిగింది. నేను అనుకోవడం ఇన్ఫ్లేషన్ తగ్గదు అని వాళ్ళు గెస్ చేస్తున్నారు కాబట్టి సో వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్ తగ్గించుండరు. అండ్ ఎకానమీ మీద ఈ డిసిషన్ వల్ల ఎకానమీ మీద ఇంపాక్ట్ వచ్చేది ఫ్రెష్గా ఏం లేదు, ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్ తగ్గించలేదు పెంచలేదు. ఇప్పుడు ఎకానమీ మీద మీకు నియర్ టర్మ్ నేను అనుకోవడము నియర్ టర్మ్ ఏది ఇంపాక్ట్ అవుతుందంటే ఎప్పుడైతే మీకు నియర్ అబౌట్ 14.5 lakh crores to 15 lakh crores ఎకానమీలో నుంచి తీసేశారో, ఈరోజు ఆర్బీఐ చెప్పిన ప్రకారం అయితే 4 lakh crores మళ్ళీ ఇన్ఫ్యూజ్ చేశామన్నారు. 4 lakh crores ఇన్ఫ్యూజ్ చేసినా కానీ మళ్ళీ దెర్ ఈస్ ఎ గ్యాప్ ఆఫ్ అబౌట్ 10 lakh crores. దీనివల్ల డెఫినెట్గా నియర్ టర్మ్ డిమాండ్ డిస్ట్రాయ్ అయింది, ప్రొడక్షన్ దెబ్బతింటుంది. కొన్ని సెక్టార్స్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతాయి, కొన్ని సెక్టార్స్ తక్కువ ఎఫెక్ట్ అవుతాయి. స్వామి గారు, పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో బ్యాంకుల దగ్గరికి విపరీతంగా డిపాజిట్లు వచ్చాయి. లిక్విడిటీని అదుపులో ఉంచడానికి ఇంక్రిమెంటల్ సిఆర్ఆర్ని ఆర్బీఐ 100% పెంచింది. ఇప్పుడు తాజాగా వాటిని ఉపసంహరించడాన్ని ఏ విధంగా చూడాలంటారు? ఇప్పుడు లిక్విడిటీ అనేది సిస్టమ్ నుంచి విత్డ్రా చేసేసినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే కన్సంప్షన్ తగ్గిపోతుంది, పర్చేజెస్ తగ్గిపోతాయి. కొన్ని సెక్టర్స్ ఉన్నాయి ఎక్కడైతే క్యాష్ ఎక్కువ రోల్ అవుతుంది. రిటైల్ సెక్టర్ ఉంది, అనార్గనైజ్ సెక్టర్ ఉంది, అగ్రికల్చర్ యాక్టివిటీ ఉంది. ఇక్కడంతా ఏంటంటే మనకి నార్మల్గా క్యాషే అవుతుంది. ఎందుకంటే వీళ్ళందరికీ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నా కూడా వాళ్ళు బ్యాంక్లోకి వచ్చి క్యాష్ డిపాజిట్ చేయడం అనేది ఏముండదు. వాళ్ళు లేబర్ ఉంటారు, వాళ్ళకి ఈవినింగ్ అయ్యేటప్పటికి పేమెంట్ తీసుకుంటారు, కొనుక్కుంటారు, డే టు డే యాక్టివిటీ నడిపిస్తూ ఉంటారు. సో లిక్విడిటీ ఎప్పుడైతే సర్చ్ చేసేస్తారో ఆటోమేటిక్గా ఎకనామిక్ యాక్టివిటీ మీద చాలా ఎఫెక్ట్ ఉంటుంది. ఇదే కాకుండా ఇవాళ ఇచ్చిన క్రెడిట్ మానిటరీ పాలసీలో రిపో రేట్ ఏమీ తగ్గించలేదు, కానీ లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ ఉండింది రిపో రేట్ తగ్గిస్తారు. కానీ నా అంచనా ప్రకారం వాళ్ళకి మెయిన్గా 3 కారణాలు అయి ఉంటాయి. ఒకటి ఏంటంటే ఇన్ఫ్లేషన్, 5% ఆర్బీఐకి టార్గెట్ ఉంది. ఈ టార్గెట్ మెయింటైన్ చేయాలంటే వాళ్ళు మనీ సప్లై కొద్దిగా కంట్రోల్ చేస్తే ఇన్ఫ్లేషన్ కొద్దిగా తగ్గుతుంది, అదొకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు పెట్రోల్ రేట్స్ మళ్ళీ పెరుగుతూ ఉన్నాయి, క్రూడ్ రేట్స్ పెరుగుతూ ఉన్నాయి. మూడోది ఏంటంటే ఇప్పుడు ఫెడ్ రేట్స్ మళ్ళీ అక్కడ ఇంట్రెస్ట్ రేట్ పెంచుతారని ఒక ఊహాగానాలు ఉన్నాయి. ఇప్పుడు 0.25% అమెరికాలోనే పెరగచ్చు. అలాంటప్పుడు మళ్ళీ కూడా మన ఆర్థిక వ్యవస్థ మీద ఇవన్నీ భారంగా పడతాయి. నేను అనుకుంటాను నెక్స్ట్ మానిటరీ పాలసీ మళ్ళీ ఫిబ్రవరిలో ఉంది. సో ఆర్బీఐ ఈ 2 నెలలు టైం తీసుకొని ఈ ఫ్యాక్టర్స్ అని ఎకనామిక్ ఫ్యాక్టర్స్ అని స్టడీ చేసి అప్పుడు దీని మీద ఒక డెసిషన్ తీసుకుంటారని నా అభిప్రాయం. ఇంకోటి ఇవాళ మానిటరీ పాలసీలో 10th December నుంచి ఇంక్రిమెంటల్ సిఆర్ఆర్ విత్డ్రా చేస్తూ ఉంటున్నారు. ఇది ఆర్థిక వ్యవస్థ మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే బ్యాంక్స్కి మళ్ళీ లిక్విడిటీ పెరుగుతుంది, క్యాష్ అవైలబిలిటీ చాలా ఉంటుంది, ఆటోమేటిక్గా డిపాజిట్ రేట్స్ తగ్గుతాయి, ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గుతాయి, అప్పుడు ఎకనామిక్ యాక్టివిటీ పెరిగే అవకాశం ఉంటుంది. సంజయ్ గారు, ధరల అదుపు విషయంలో అలాగే ద్రవ్యోల్బణం విషయంలో ఆర్బీఐ దృష్టి సారించడాన్ని ఏ విధంగా చూడాలంటారు? ఆర్బీఐ దృష్టి ఎప్పుడూ కూడాను ద్రవ్యోల్బణం తక్కువగా ఉండాలి, దానివల్ల సామాన్య ప్రజలకి ఎక్కువ లాభం కలుగుతుందనే చెప్పే చూస్తుంది. అది ద్రవ్యోల్బణం ఒకటే కాకుండా ఎకానమీలో ఇండస్ట్రీస్కి, చిన్న చిన్న బారోయర్స్కి, వీళ్ళకి కావలసిన ఆర్థిక వనరులు ఒడగురేట్లు చూడాలి. ఇప్పుడు ఈ డిమానిటైజేషన్ వల్ల బ్యాంకుల్లోకి చాలా ధనం వచ్చింది, డిపాజిట్స్ వచ్చాయి. అయితే ఈ 11 లక్షల కోట్లు లోపలికి వచ్చాయంటే ఇవన్నీ కూడా డిపాజిట్స్ చాలా పెరిగాయి బ్యాంకులకి. ఈ డిపాజిట్స్ అన్ని కూడా మనకి సేవింగ్స్ ఖాతాల్లోకి వచ్చాయి. వీటిపైన చాలా తక్కువ ఇంట్రెస్ట్ పే చేస్తారు బ్యాంకులు. సో లో కాస్ట్ ఫండ్స్ అనేవి బ్యాంకులకు చాలా ఉన్నాయి. బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ నుంచి బారో చేయాల్సిన రిపో రేటు పెంచాల్సిన వాటికి బారో చేయాల్సిన అవసరం లేకపోయింది. సో దాని ఇంపాక్ట్ పెద్దగా ఉండదు. కానీ బ్యాంకుల్లో ఈ ధనం చాలా ఉండడం వల్ల, డిపాజిట్స్ ఎక్కువగా ఉండడం వల్ల
బ్యాంకులు ఇంట్రెస్ట్ రేట్లను ఆల్రెడీ తగ్గిస్తున్నాయి. దీనివల్ల ప్రజల్లో వాళ్ళ యొక్క ఎకనామిక్ యాక్టివిటీస్ కోసమని లోన్స్ తీసుకోవడానికి కూడాను అవకాశం ఏర్పడింది. అలాగే ఈ చిన్న ఇండస్ట్రీస్, స్మాల్ ఇండస్ట్రీస్, టైనీ ఇండస్ట్రీస్కి కూడాను కావలసినంత ధనం లభించట్లేదు, లోన్స్ ఎక్కువ లభించట్లేదు. అయితే ఇప్పుడు బ్యాంకుల దగ్గర కూడా ఎక్కువ డిపాజిట్స్ ఉండడం వల్ల ఈ సెక్టార్స్ అన్నిటికీ కూడాను ఈ ఫండ్స్ ఫ్లో ఎక్కువ అవుతుందని ఒక అంచనా. దీనివల్ల చిన్న చిన్న యాక్టివిటీస్ పెరుగుతాయి. ఒకటి అన్నట్టుగాను ఈ డిమానిటైజేషన్ వల్ల డబ్బులు పెద్ద నోట్లు రద్దు చేయడం వల్ల, క్యాష్ లేకపోవడం వల్ల కొంతవరకు పర్చేసింగ్ పవర్ తగ్గిపోయినట్టుగానే భావిస్తున్నారు. ఇందులో ఏంటంటే క్యాష్ తగ్గింది కానీ పర్చేసింగ్ పవర్ తగ్గలేదు. బ్యాంకుల్లో డిపాజిట్స్ ఉన్నాయి, మీ అకౌంట్లో ఖాతాలో డబ్బులు ఉన్నాయి, మీరు కొనవచ్చు. కానీ కొనే మీన్స్ ఏదైతే అది క్యాష్ లేదు. అది అన్నట్టుగాను ఈ డబ్బు లేకపోవడం వల్ల వాళ్ళ యాక్టివిటీస్లో కొంత అవరోధం ఏర్పడుతుంది. అయితే దీనికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం, బ్యాంకులు అన్నీ కలిసి ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతున్నాయి. లైక్ ఎలక్ట్రానిక్ పేమెంట్స్, మొబైల్ పేమెంట్స్, కొత్త కొత్త యాప్స్ అన్నీ తీసుకొచ్చి క్యాష్లెస్గా చేయడానికి. అయితే మన ప్రజలకి ఏమిటంటే ఇన్ని డికేట్స్గా క్యాష్తో అలవాటైపోయి ఈ ఎలక్ట్రానిక్ మారడానికి కొంత సమయం పడుతుంది. సో మేము చూసేది ఏమిటంటే ఇది ఒక టెంపరీ ఫేజ్. కొంత సమయంలో ప్రజలు కూడా, సామాన్య ప్రజలు కూడా వీటన్నిటికీ అలవాటు పడతారు. సతీష్ గారు, 2016-17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వృద్ధి రేటు అంచనాలను 7.6% నుంచి 7.1%కి ఆర్బీఐ తగ్గించింది. మరి ఈ తగ్గించడాన్ని ఏ కోణంలో పరిశీలించాలంటారు? ఇప్పుడు తీసుకున్న డిమానిటైజేషన్ డెసిషన్ వల్ల జీడిపి 7.8 నుంచి 7.1 ఆర్బీఐ తీసుకురావటం, ఓవరాల్గా 7.1% మళ్ళీ ఇంకా డౌన్వర్డ్ కూడా రివైజ్ చేసి రిస్క్ ఉంది. ఎస్పెషల్లీ లాస్ట్ 2 క్వార్టర్స్లో గ్రోత్ ఎంత తగ్గుతుందో దాన్ని బట్టి. బట్ మనం ప్రత్యేకంగా చూస్తే కనుక ఇప్పుడు 2-3 మెయిన్గా 3 కంపోనెంట్లు ఉంటాయి జీడిపికి. ఒకటి సర్వీసెస్, ఇంకోటి ఇండస్ట్రీ, మూడోది అగ్రికల్చర్. అగ్రికల్చర్ అయితే గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం వృద్ధి రేటు బాగుంటుందని అంచనా క్లియర్గా ఉంది. ఎందుకంటే ఫస్ట్ క్రాప్, మెయిన్ క్రాప్ బాగానే అయింది. నెక్స్ట్ మాన్సూన్ బాగా ఉండటం వల్ల నెక్స్ట్ రెండో క్రాప్ కూడా యాజ్ ఆఫ్ నో సోయింగ్ 5% ఎక్కువ ఉందని ఇండికేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు డిమానిటైజేషన్ వల్ల కొద్దిగా ఇబ్బందులు ఉన్నా కూడా సోయింగ్ లాస్ట్ ఇయర్ అట్లీస్ట్ అంత మెయింటైన్ అవుతుందని. సో అక్కడ వృద్ధి రేటు పెద్దగా తగ్గట్ల. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన పిఎంఐ డేటా ప్రకారం మ్యానుఫ్యాక్చరింగ్లో ఒక 2% పాయింట్లు వృద్ధి రేటు తగ్గింది. బట్ సర్వీస్ సెక్టర్లో ఒక 6% పాయింట్లు కొద్దిగా ఎక్కువ డ్రాప్ మనం చూసాం. సర్వీస్ సెక్టర్లో ఎక్కువ క్యాష్ ట్రాన్సాక్షన్లు ఎక్కువగా అయ్యే సెక్టర్ అన్నమాట. సో అండ్ భారతదేశంలో జీడిపికి ఎక్కువ సర్వీస్ సెక్టర్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది. సో నెట్ కొద్దిగా నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఆ నెక్టర్ అది కూడా ఎక్కువ మన సర్వీస్ సెక్టర్లో నెగిటివ్ ఎఫెక్ట్ మనం చూస్తున్నాం. సో ఆ రంగంలో ఉన్న కంపెనీలు కొద్దిగా ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. అది కాకుండా జాగ్రఫికల్గా కూడా చూస్తే కనుక ఓవరాల్ సౌత్ అండ్ వెస్ట్లో కొద్దిగా రిలేటివ్గా తక్కువ ఎఫెక్ట్ ఉండేటట్టు ఉంది. అండ్ నార్త్ అండ్ ఈస్ట్లో క్యాష్ ఎక్కువగా వాడే రీజియన్స్లో మన దేశంలో కొద్దిగా ఎక్కువ ఎఫెక్ట్ ఉండేటట్టు కనపడుతుంది. రెండోది. మూడోది ఏంటంటే మనకి ఓవరాల్గా వృద్ధి రేటు ఇప్పుడు ఈ పర్టికులర్ ఇమీడియట్ మూవే కాకుండా రేపు జిఎస్టీ కూడా April 1st అన్న అట్లీస్ట్ సెప్టెంబర్ లోపల అయితే కాన్స్టిట్యూషనల్గా డెఫినెట్గా రావాలి. సో ఆ సెప్టెంబర్ లోపల ఎప్పుడైతే జిఎస్టీ వచ్చిందో దానివల్ల కూడా మనకి వృద్ధి రేటు కొద్దిగా ఎఫెక్ట్ అవుతుంది. సో ఇమీడియట్గా నెక్స్ట్ ఇప్పటి నుంచి ఒక సంవత్సరం వరకు మనకి వృద్ధి రేటు ఇమీడియట్గా డిమానిటైజేషన్ వల్ల, దాని తర్వాత జిఎస్టీ వల్ల ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా. జగదీశ్వరరావు గారు, దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు, పటిష్టం చేసేందుకు అటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇటు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఏ మేరకు సత్ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది? ముఖ్యంగా భవిష్యత్తులో వృద్ధి రేటు ఏ మేరకు పెరిగే అవకాశం ఉంది? యాజ్ పర్ లా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిసిషన్ తీసుకున్నారు, డిమానిటైజేషన్, హై కరెన్సీ నోట్స్, హై వాల్యూ కరెన్సీ నోట్స్ డిమానిటైజ్ చేయడం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఈ డిసిషన్ అనౌన్స్ చేసే ముందు కూడా షార్ట్ టర్మ్ ఇంపాక్ట్ డెఫినెట్గా ఉంటుంది. కరెన్సీ మొత్తం విత్డ్రా చేస్తున్నాము అండ్ కొత్త కరెన్సీ ఏదైతే ఉందో అది స్లోగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. 15 lakh crores తీసేసి 4 lakh crores ఇచ్చాము ఇప్పటివరకు. సో ఈ రేట్లో మనం తీసుకుంటే ఇంకా అనదర్ 4 to 5 months కూడా పట్టొచ్చు. నెక్స్ట్ 1 yearకి కానీ 1.5 year కానీ గ్రోత్ రేట్ అనేది
ఎంత ఫాస్ట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ ఎకానమీని రీమానిటైజ్ చేస్తుంది, ఎంత ఎక్స్టెంట్ చేస్తుంది, ఎంత ఫాస్ట్గా చేస్తుంది అనే దాని మీద ఆధారపడి ఉంటుందండి. మనం చూసాము, ఇన్ఫ్యాక్ట్ సతీష్ అన్నట్టు జీడిపిలో డిఫరెంట్ కాంపనెంట్స్ ఉన్నాయి, డిఫరెంట్ కాంపనెంట్స్ డిఫరెంట్ ఇంపాక్ట్స్ ఉంటాయి, కరెక్టే. కానీ మెయిన్ లైన్ మనకి ఇప్పుడు ఈ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్, ఇప్పుడు కరెన్సీ ఇన్ఫ్యూజన్ ఈజ్ లైక్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఎంత ఫాస్ట్గా ఎంత తొందరగా అవుతాయి అంత ఎనర్జెటిక్గా అవుతుంది ఎకానమీ కూడా. సో మీకు ఎకానమీ పికప్ అవ్వాలి అంటే ఎంత ఎక్స్టెంట్ అంటే, మీరు మార్కెట్లో చాలా వదంతులు ఉన్నాయి. 15 lakh crores విత్డ్రా చేసుకున్నాక 15 lakh crores రీమానిటైజ్ చేస్తారా? చేయకపోతే ఎంత చేస్తారు? 3 monthsలో చేస్తారా, 6 monthsలో చేస్తారా? సో ఇప్పుడు ఈ 2 ఫ్యాక్టర్స్ చాలా ఇంపార్టెంట్ అవుతాయి మనకి. రీమానిటైజేషను నేను అనుకోవడము, నా వ్యూలో నెక్స్ట్ 5 monthsలో ఇఫ్ నాట్ టోటల్ 15 lakh crores మేబీ 75 to 80% రీమానిటైజ్ చేసి మిగతాది ఒకే డిజిటల్ పేమెంట్స్కి కొందరు అర్బన్ ఏరియాస్, సెమీ అర్బన్ ఏరియాస్లో డిజిటల్ పేమెంట్స్ తొందరగా పికప్ అవుతాయి. కానీ యాక్చువల్గా అది పికప్ అవ్వడానికి మీకు స్కోప్ లేదు రూరల్ ఏరియాస్లో అండ్ ఫ్యూ టౌన్స్లో. అక్కడ మీకు ఇంటర్నెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, మొబైల్ ఇవి ఉన్నాయి కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం వల్ల అందరూ తొందరగా డిజిటల్కి మూవ్ అవ్వరు. సో మనకి క్యాష్ తొందరగా ఇన్ఫ్యూజ్ చేయడం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. స్వామి గారు, దేశ ఆర్థిక వ్యవస్థకు దేశీయంగా అలాగే అంతర్జాతీయంగా అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. మరి ఈ పరిస్థితుల్లో ఆర్బీఐ ఈరోజు చేపట్టిన ఈ ద్రవ్య పరపతి విధానం లక్ష్యాన్ని చేరుకోవడానికి ఏ మేరకు సహకరిస్తుంది? ఆర్బీఐ పాలసీ కానీ గవర్నమెంట్ పాలసీ కానీ వాళ్ళ ఆబ్జెక్టివ్ ఏముంటుంది? ఎకనామిక్ డెవలప్మెంట్ ఉంటుంది. ఈ గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ వల్ల షార్ట్ టర్మ్లో కొద్దిగా ఎకానమీ బ్యాక్వర్డ్ అవుతా ఉంది. ఎందుకంటే కొన్ని సెక్టర్స్లో ఎక్కడైతే క్యాష్ రిక్వైర్మెంట్ ఉందో ఆ సెక్టర్స్లో డిమాండ్ ఆటోమేటిక్గా తగ్గుతుంది. యాక్చువల్గా ఎకనామిక్ గ్రోత్ అవ్వాలంటే లాంగ్ టర్మ్ పాలసీస్ గవర్నమెంట్ హ్యాస్ టు బ్రింగ్ ఇన్. ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా పాలసీ ఉంది, ఇటువంటి పాలసీస్కి వాళ్ళు బాగా ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి. ఇటువంటి పాలసీస్కి ఎంకరేజ్మెంట్ అంటే బ్యాంక్స్ కూడా సహకరించాల్సి వస్తుంది. సో ఈ రెండింటిని సింక్రనైజ్ చేస్తే ఎకనామిక్ డెవలప్మెంట్ బాగా అవుతుంది. ఇంటర్నేషనల్ ఛాలెంజెస్ అంటే ఇప్పుడు మనకి చైనా నుంచి బాగా ఛాలెంజెస్ ఉంటాయి, ఇప్పుడు అమెరికా నుంచి ఛాలెంజెస్. ఇప్పుడు కొత్త అమెరికన్ ప్రెసిడెంట్ వచ్చారు, ఆయన ట్రేడ్ పాలసీ ఎలా ఉంటుందో అది కూడా మనకి ఇంపాక్ట్ అవుతా ఉంది. పర్టికులర్లీ సర్వీసెస్ సెక్టర్, ఎందుకంటే అమెరికాలో సాఫ్ట్వేర్ అనేది ఇండియన్ ఎంప్లాయీస్ బాగా డామినేషన్ ఉంది. ఇప్పుడు కొత్త ప్రెసిడెంట్ మరి ఆయన పాలసీ ఎలా ఉంటుంది? ఆయన అంటాడు అమెరికా ఫస్ట్ అని. అమెరికా ఫస్ట్ అని చెప్పి ఉద్యోగాలు అక్కడ కట్ చేయడమా, లేకుంటే ఉన్నవాళ్ళని ఇంకా రాకుండా చేయడమా? అటువంటి పాలసీస్ కింద అడాప్ట్ చేస్తే డెఫినెట్గా సర్వీసెస్ సెక్టర్ ఇండియా మీద బాగా ఎఫెక్ట్ ఉంటుంది. అప్పుడు ఈ సర్వీసెస్ సెక్టర్స్ మిగతా ఏరియాస్ చూడాలి. అట్లాగే సపోజ్ యూరప్ చూడాలి. ఇప్పుడు యూరప్లో కూడా యూరోపియన్ యూనియన్ వాళ్ళు కూడా వాళ్ళ ఓన్ పాలసీస్ ఫార్ములేట్ చేస్తున్నారు. విత్ ఇన్ ద యూరప్ ట్రేడింగ్ అవ్వాలని, విత్ ఇన్ ద యూరప్ సర్వీసెస్ అవ్వాలని. ఇటువంటి పాలసీస్ని మళ్ళీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలా వ్యూహిస్తుంది, దాన్ని వ్యతిరేకిస్తారు, దాన్ని ఎట్లా అనుకూలిస్తారు అనేది దాన్ని బట్టి కానీ మన ఆర్థిక వ్యవస్థ ఇంటర్నేషనల్లో మనం కంపీట్ చేయగలుగుతాం. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఆర్బీఐ ప్రకటించిన మొదటి సమీక్షలో ద్రవ్యోల్బణాన్ని కొంత దృష్టిలో పెట్టుకుంది, ఆ పైన వ్యూహాత్మకంగా వ్యవహరించింది. మొత్తానికి దేశీయంగా అంతర్జాతీయంగా వస్తున్న సవాళ్ల నేపథ్యంలో ఆర్బీఐ సమీక్ష ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ దీని ప్రతిధ్వని. నమస్కారం.